హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేఆర్పి క్రియేటివ్ వర్క్స్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం రవ్వ, శనగపప్పు, జీలకర్ర. కడాయి పెట్టి అందులో 1 కప్ బియ్యం రవ్వ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బియ్యంని నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత వాటర్ అంతా పోయేలా స్ట్రైన్ చేసుకోవాలి. తర్వాత బియ్యంని ఆరబెట్టుకోవాలి. బియ్యం బాగా ఆరిన తర్వాత దాన్ని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఇన్స్టెంట్ రవ్వ మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. రవ్వ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో వాటర్ పోసుకోవాలి. ఇందులో నేను 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ పోసాను. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో శనగపప్పు, జీలకర్ర, ఇంకా 1 స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత అందులో రవ్వ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రవ్వ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలు సరిగ్గా రాకపోతే చేయికి గీ రాసుకొని చేసుకోవచ్చు. అంతే అండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జేఆర్పి క్రియేటివ్ వర్క్స్.